హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. పాపం చేసిన వాళ్ళ ముఖం ఆనందంగా ఉంటుందేమో కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉండదు మిత్రమా. ఆ పాపం బూమ్రామ్ లాగా తిరిగి తిరిగి వచ్చి ఏ రూపంలో కొడుతుందో, ఎప్పుడు ఎవరి ద్వారా ఎలాంటి ప్రమాదం వెంటాడుతుందోనన్న భయం ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటుంది. గుండెల్లో టెన్షన్ అగ్నిగుండంలా మండుతూనే ఉంటే ప్రశాంతంగా నిద్ర ఎలా పోగలరు మిత్రమా. ప్రస్తుతం టెన్షన్ పెడుతున్నది, నిద్ర రాకుండా ఏ రూపంలో ఏ ప్రమాదం వస్తుందోనన్న భయం ముందు నీవు చేసిన పాపమని నీకే బాగా తెలుస్తుంటుంది. మన శత్రువునైనా పోరాడి గెలవచ్చు. భయం కనపడని మహాశత్రువు. ఈ భయమనే శత్రువుని గెలవడం చాలా కష్టం మిత్రమా. ఆ భయంతోనే నువ్వు పూర్తిగా చచ్చిపోతావు. దుర్యోధనుడు కూడా భయంతోనే మడుగులో దాక్కున్న మరణం వదలలేదు. నీవెంత, నీకు కూడా మరణం తథ్యం. ఆ భయంతో తెలుసుకో మిత్రమా.